మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారు ఆమె పార్టీ మార్పు పైన స్పందించారు. ఆమె పార్టీ మారబోతున్నారు, ప్లస్ మంత్రి పదవి కూడా రాబోతుందని లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ప్రచారం ఉంది. బాగా ప్రచారానికి కారణం కూడా సబితా ఇంద్రెడ్డి గారే. సబితా ఇంద్రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీలో బడంగపేట ఏరియాలో చేసిన చిట్చాట్ లోకల్ రిపోర్టర్లతో మాట్లాడిన మాటల తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరబోతున్నారన్న వార్త బాగా చర్చ జరిగింది. దాని తర్వాత ఈ ట్వీట్ చేసిండ్రు. ఏం ట్వీట్ చేసినట్టే, నేను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీలో నాకు గౌరవ కేసీఆర్ గారు సముచితమైన స్థానం కల్పించారు, పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏమాత్రం లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే గౌరవ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని ఒక ట్వీట్ సత్యేంద్ర గారు పెట్టిన ట్వీట్ ఇది, దాని ఏం డౌట్ లేదు. అసలు ఈ మధ్య ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా పోతారో అర్థం కాని సిచ్యువేషన్. పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ కుడి పక్కన ఒక పెద్ద సోఫా వేసి కూర్చోబెట్టుకొని పార్టీకి నేనెంతో పోచారం గారు అంతే అన్న సందర్భం కూడా చాలాసార్లు చూసినాం. అట్లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోయిన తర్వాత, జగిత్యాల ఎమ్మెల్యే పోయిన తర్వాత, డాక్టర్ సంజయ్ కూడా పార్టీ మారిన తర్వాత ఇంకా బీఆర్ఎస్లో ఎవరుంటారు ఎమ్మెల్యేలు, ఇంకా ఉండరు అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. అయితే సబితా ఇంద్రెడ్డి గారు పార్టీ మారుతారు అని ఎందుకు ప్రచారం జరిగిందంటే దానికి కారణం కూడా మేడమే. మొన్న బడంగపేటలో చిచ్చాలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండ్రు. ఏందా ఇంట్రెస్టింగ్ కామెంట్ అంటే, మంత్రి పదవి రావాలంటే అదృష్టం ఉండాలి, అది తెల్లరాత రాసి పెట్టుకొని ఉండాలి అన్నారు. మంత్రి పదవి రావాలంటే ఇప్పుడున్న బీఆర్ఎస్లో అయితే సాధ్యం కాదు, బహుశా కాంగ్రెస్కి పోతారేమో అని మీడియా వాళ్ళకి అనుమానం వచ్చింది. అడిగినరు, మీరు బీఆర్ఎస్లో ఉంటే సాధ్యం కాదు కాబట్టి మరి కాంగ్రెస్ పోతారా ఏంది అని అడిగితే దానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేదు ఆ రోజు. దాని కారణంగా సబితా ఇంద్రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా ఒక క్రైసిస్ ఉంది కదా. కాంగ్రెస్లో రంగారెడ్డి హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, ఇక్కడ మినిస్టర్స్ లేరు, వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా లేరు. ఒక మొన్న బై ఎలక్షన్లో గెలిచిన గణేష్ తప్ప కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. అటు పోతే అటు పరిగి ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇటు వికారాబాద్ ఎమ్మెల్యే ఆల్రెడీ స్పీకర్ అయినరు, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య మొన్ననే చేరినరు, ఆయన కూడా చేరిపోయిండు. ఇక నెక్స్ట్ ఇట్లా చూస్తే ఎవ్వరు ఎక్కడ ఇప్పటివరకు అయితే లేరు. ఇప్పటివరకు అసలు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రులు ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ మంత్రులు ఎందుకు బాకీ పెట్టినరు, మంత్రులు ఎందుకు ఇస్తలేరు అని అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారో చూసి వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలి అనేది ఒక చర్చ ఒకటి జరుగుతుంది. వాళ్ళ కోసమే పెండింగ్ పెట్టినరు అని. ఎట్లా ఇవ్వాల్సిందే కదా, గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే కాంగ్రెస్, బట్ గెలిచిన వాళ్ళు లేరు, లేకపోతే ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వాలి. మొన్నొక కామెంట్ చేసిన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తాం. మరి ఆ కామెంట్కు ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు ఎక్కడ పొందన లేదు. ఇప్పుడు కాళయ్య యాదయ్య గారు జాయిన్ అయినరు. కాళయ్య యాదయ్య గారు మరి ఆయన ఏ డిమాండ్తో కాంగ్రెస్లో చేరిననేది తెలియదు. కాన్స్టిట్యున్సీ కోసం అని చెప్పి కూడా అవన్నీ కూడా బక్వాస్ మాటలు, ఎవరు చెప్పినా కూడా అబద్ధం. అది జనాల కోసం, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఏం చేయను గారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనేది చేయకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేయొచ్చు, ప్రజలంతా మీకు అండగా ఉంటారు, ప్రజల మద్దతుతో మీరు పోరాటం చేయొచ్చు. కానీ అట్లా ప్రజల కోసం అనగా అట్లా చెప్తారు, అది అంతే. కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఏదో ఉంటాయి. ఇక మిగతా సీనియర్ నేతలు ఎవరు కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్లో చేరలేదు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో. కాబట్టి నెక్స్ట్ సబితా ఇంద్రెడ్డి గారు చేరబోతున్నారు అనేది ప్రచారంలో ఉండగా మేడం కూడా కొంత నిప్పు రాజేసే వరకు పోతున్నారు. ఇంకా అయిపోయింది, ఎందుకంటే కాంగ్రెస్కి వెళ్ళే వచ్చారు కదా. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చేరినారు కదా, చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మళ్ళీ పోవచ్చు, అవకాశం ఉంది కాంగ్రెస్కు. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నారంట, కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పోతున్నారంట. ఆయన పోయిన తర్వాత చెప్పిన ఒక వివరణ, నేను ఫస్ట్ కాంగ్రెస్ నుంచే వచ్చిన, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కే పోతున్నా అని. అంటే అట్లా ఉంటుంది. ఎవరైనా రేపు చేరిన వాళ్ళు, నేను రోజు గాంధీ భవన్ నుంచే వస్తా, పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ కదా, అక్కడ నుంచే వస్తా, కాబట్టి ఇంకా నాకు ఆల్రెడీ తెలుసు కాంగ్రెస్ గురించి, నేను అందుకే కాంగ్రెస్ చేరాను కూడా చెప్తారు. చెప్పడానికి ఏమున్నది, ఒక్కొక్కసారి ఒక రీజన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు పార్టీ మారే వాళ్ళు. సబితా ఇంద్రెడ్డి గారు అయితే ఒక వివరణ ఇచ్చాను. మరి ఈ వివరణ ఫైనలా లేదనైతే మనం చూడాల్సి ఉంటుంది. ఇదే వివరణ ఫైనలా, నిజంగానే ఇంత సీరియస్గా ఈ ప్రెస్ నోటు లేకపోతే ఈ ట్వీటు సీరియస్గా తీసుకోవాలన్నా, లేకపోతే ఏ పూటకు ఆ పూట మాట్లాడే వాళ్ళు ఎమ్మెల్యేలు చాలామంది అయిపోయారు. నమ్మకం ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు, నమ్మకం లేని వాళ్ళు అట్లే తయారైనరు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు.
బట్ ఒక ట్వీట్ అయితే వచ్చింది. ఆ ట్వీట్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.